ఈ రోజు అయితే మేము మా ఇంట్లో చేపల పులుసు చేసుకుంటున్నాం అనమాట. ఇవి 2 కేజీస్ చేపలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, షుగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది పుదీనా, కొత్తిమీర, చింతపండు రసం, కాల్చిన ఉల్లిగడ్డ అనమాట. స్టవ్ పైన ఉప్పు, కారం, మసాలా దినుసులు, మసాలా, గరం మసాలా, ధనియాల పొడి మిక్సర్, ఇది వచ్చేసి మెంతులు, జీలకర్ర అనమాట పౌడరు, ఇది వచ్చేసి పసుపు. ఇంకైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ముక్కలకి మసాలా కారం అన్ని పట్టించి కొద్దిసేపు పెట్టుకోవాలా. ఇప్పుడు మనము నెక్స్ట్ కాల్చిన ఉల్లిగడ్డల్ని మిక్సీకి వేసుకుందాము. ఇవి వేసిన తర్వాత పులుసు మరగ పెట్టుకుందాం. ఉల్లిగడ్డల పేస్ట్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం గిన్నె పెట్టేసుకుందాం. అయితే కొంచెం గిన్నె వేడిగానే కొంచెం లైట్గా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మసాలా దినుసులు, మనం చిన్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఇది కొంచెం ఫ్రై కావాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇది ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. దీంట్లో మీ ఇష్టం, ఇంకా బిర్యానీ ఆకు ఏమన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అని నేనైతే సాజీరా లవంగాలు అయితే వేసినాను. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. మా పక్కన వాళ్ళు ఫ్లాట్ కాలం కడుతున్నారు. ఖాళీ కూడా చెప్పేస్తుంది. వెదర్ అయితే వర్షం పడుతూనే ఉంది, తెల్ల తెల్లగా ఉంది వెదర్. తెల్ల వెదర్ కి వేడి వేడి చేపల పులుసు సూపర్ కదండి కాంబినేషన్. ఇదైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, పుదీనా అనేది మనకు ఏమంటారు, ఈ ఆయిల్ లో కొంచెం ఫ్రై అయితేనే మనకి అది టేస్ట్, స్మెల్, ఫ్లేవర్ బాగుంటది. ఇది కొంచెం వేయించుకోవాలా. కొత్తిమీర, పుదీనా అనేది ఇట్లా వేయించుకోవాలన్నమాట. నూనె స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇవి ఇప్పుడు ఎగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుదాము. ఇది ఫ్రెష్ అండి, ఇందాకనే నూరిన. ఫ్రెష్ వేస్తేనే నాన్ వెజ్ కానీ ఫిష్ అలాంటి బట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇది మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై అవుతుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఫస్ట్ వేద్దాం. ఈ విధంగా ఇప్పుడు మనం దీంట్లోకి ఈ చింతపులుసుని, మనం తీసుకెట్టిన చింతపులుసుని వేసేసుకున్నాము. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. దీంట్లో కొన్ని వాటర్ పోద్దాం. కొన్ని ఇది ఈ విధంగా మంచిగా మసలనియాలండి. ఒక పొంగు వచ్చేవారు. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఈ విధంగా ఇది మసులుతుందండి. ఇది దీనిలో మనం ఆయిల్ వద్దాం. ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పోసుకొని వేయించుకోవాలండి ముక్కల్ని. లేదంటే దానిలో మనం ఉల్లిగడ్డల కాల్చిన ఉల్లిగడ్డల పేస్ట్ అనమాట మిక్సీకి వేసినాము. దీన్ని బాగా కలపాలి, లేదన్నా ఉండలు అవుతుంది. ఇది వస్తుందండి ఇట్లా వేయించుకోకపోతే నాకెందుకో నచ్చదు. మా ఇంట్లో కూడా ఈ విధంగా చేస్తేనే తింటారు. డైరెక్ట్ గా అట్లా పచ్చివే పులుసులో మరిగిస్తే తినలేరు వీళ్ళు. ఈ విధంగా లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి ఇప్పుడు చాలా మంచి మసిలిని చింతపండు పులుసు ఈ రకంగా దిగలు తీసుకున్నాం. టేస్టీ చేపల పులుసు రెడీ అవుతుందండి. లాస్ట్ లో మనము గరం మసాలా వేసేసుకున్నాము. లైట్ కలిపొద్దు. ఇంకా ముక్కలు వేసాం కాబట్టి కలపడానికి వీల్లేదు. బంద్ చేయడం ఇంకా అయిపోయింది, రెడీ అయితే అయిపోయింది. దీంట్లో షుగర్ వేయాలండి. షుగర్ వేస్తే పులుపు అనేది గుంజుకుంటుంది, బాగుంటుంది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మనం పుదీనా, కొత్తిమీర వేసేసి పుదీనా వేసాక ఒక నిమిషం అట్లా మూత పెట్టేసి ఇంకా బంద్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. వేడి వేడి చేపల పులుసు రెడీ. చూసారు కదండి. ఈ చేపల పులుసు కనుక విధానం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చుతుంది అనమాట. మాకు ఈ ప్రాసెస్ లో చేస్తేనే మా పిల్లలు కానీ మేము కానీ ఇష్టంగా తింటాము. మీకు కూడా ఈ ప్రాసెస్, ఈ చేపల పులుసు విధానం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ అండి.